ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు. అది ఎవరో కాదు మా కులపల్లి అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె.